డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్ అయితే మాత్రం వచ్చిందనమాట. ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే మాత్రం రామోజీ ఫిలిం సిటీలో అయితే జరుగుతుంది. ఇంకా 20 to 25 డేస్ అయితే మాత్రం షూటింగ్ అయితే ఉందన్నమాట. రామోజీ ఫిలిం సిటీలో అయితే నైట్ షూటింగ్ కూడా షూట్ చేస్తారు అక్కడ అయితే. ప్రశాంత్ నీల్ అయితే ఏ మైండ్ తో అయితే ఈ మూవీ తీస్తున్నాడు అర్థం కావట్లేదు అనమాట. మనమైతే లిటరల్లీ వెయిటింగ్ అయితే చేయాలి. రామోజీ ఫిలిం సిటీలో పూర్తయిన తర్వాత ఫారెన్ షెడ్యూల్ కూడా పెడతాడంట ప్రశాంత్ నీల్ గారు అయితే మాత్రం. దాని తర్వాత కంప్లీట్ అయిపోయేది మూవీ అయితే మాత్రం సాంగ్స్ కి అయితే మాత్రం 3 months అయితే కేటాయిస్తారంట తనైతే మాత్రం. ఆ తర్వాత ఒక్కొక్కటి అప్డేట్ అయితే రిలీజ్ చేసుకుంటూ మూవీని అయితే జూన్ నెలలో అయితే మాత్రం రిలీజ్ అయితే చేద్దామని పకడబందీగా అయితే మాత్రం ఉన్నారు. అభిమానులు అయితే ప్రతి ఒక్కరు అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయండి, ట్రైలర్ రిలీజ్ చేయండి, టీజర్ రిలీజ్ చేయండి, గ్లింప్ రిలీజ్ చేయండి అని ప్రతి ఒక్కరైతే వేడుకుంటున్నారు అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారికి అయితే. ఇప్పుడు మహేష్ బాబు యొక్క వారణాసి మూవీ ఏ రకంగా టైటిల్ లాంచ్ అయితే చేశారో, బట్ ఇలాగే దీనికి కూడా చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారనమాట. ఈసారి అయితే మాత్రం ఎన్టీఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉన్నాడనమాట. ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్లు అయితే కొట్టడానికి సిద్ధంగా అయితే ఉన్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొద్దిగా సన్నబడినట్టుగా అయితే మనకైతే సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు అనమాట. కసితో అయితే మాత్రం ఈ మూవీకి అయితే సన్నబడ్డమైన క్యారెక్టర్ అయితే తీసుకొని తనైతే నటిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి ఒక మైండ్ సెట్ మనం అయితే అర్థం చేసుకోలేము. ఆ మూవీ వచ్చిన తర్వాత మనం అయితే చూడాలి. ఈ మూవీ అయితే మాత్రం లిటరల్ అయితే మాత్రం గూడ్స్ బంప్ అయితే తెప్పించే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రశాంత్ నీల్ గారి యొక్క మూవీ అయినా కూడా ఎన్టీఆర్ అయిన మూవీ కూడా రెండు మిక్సేజ్ వస్తున్నాయి కాబట్టి మనమైతే మాత్రం థియేటర్స్ అయితే బద్దెళ్ళిపోతాయి. బట్ నాకైతే తెలిసే విధంగా అయితే మాత్రం జాన్ వార్డ్ అయితే మాత్రం ఒక లుకింగ్ అయితే మాత్రం ఏదో పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నా. భారీగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట రిలీజ్ చేద్దామని. బట్ ఇది గైస్ వీడియో అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.